హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఈజ్ కిషోర్ మార్శెట్టి. ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము ఫైనల్ కట్ ప్రో ట్యూటోరియల్ చేసుకోబోతున్నాం. దాంట్లో బాగా యూస్ఫుల్ టాపిక్ కాంపౌండ్ క్లిప్. అసలు కాంపౌండ్ క్లిప్ అంటే ఏంటి, ఆ కాంపౌండ్ క్లిప్ వల్ల ఉపయోగాలు ఏంటి, అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కొన్ని పాయింట్స్ లో. అవేంటో తెలుసుకుందాం. సో వీటన్నిటిని ఎవరెవరికి యూజ్ అవుద్ది, ఏ సిచ్యువేషన్ లో యూజ్ అవుద్ది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. లెట్ us స్టార్ట్. అసలు కాంపౌండ్ క్లిప్ అంటే ఏంటి? ఈ టైమ్ లైన్లో డిఫరెంట్ క్లిప్స్ ఉంటాయి మనకి. మెయిన్ ప్రైమరీ స్టోరీ లైను, సెకండరీ, అలాగే బీ రోల్స్, టైటిల్స్, ఇవన్నీ కూడా. వీటన్నిటిని కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఒక క్లిప్గా తయారు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కాంపౌండ్ క్లిప్ అనమాట. అంటే లైక్ డిఫరెంట్ క్లిప్స్ని ఒక సింగిల్ క్లిప్ లాగా చేయటం, అంటే లైక్ గ్రూప్ చేయటం అనుకోండి. సో అది కాంపౌండ్ క్లిప్. కాంపౌండ్ క్లిప్ ఎలాగా టైం లైన్లో ఎలా చేస్తాం? ఇప్పుడు చూసారా, ఇప్పుడు నా టైం లైన్ చూస్తే చూడండి ఎంత క్లమ్జీగా సో మెనీ క్లిప్స్, టైటిల్స్, ఎఫెక్ట్స్, ఇలా క్లమ్జీగా ఉంది. సో ఫస్ట్ మనం ఎడిట్ చేసేటప్పుడు ఇక తెలుసు కదా, ఇట్లాగే ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ మనకి కాంపౌండ్ క్లిప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నాకు ఒక బీరోలు మనము ఇక్కడ యాడ్ చేద్దామని అనుకుంటున్నాం. సో యాడ్ చేసినప్పుడు మనకి ఇది ఒక ఎఫెక్ట్తో పాటు వచ్చింది. ఈ బీరోల్ క్లిప్పు ఏదైతే నేను బ్యాక్గ్రౌండ్ తీసేసి ఆ లెన్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఒక మూమెంట్తో వచ్చింది. అంటే ఒక టైటిల్ ఎఫెక్ట్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ పైన ఒక సింబల్ ఉంది చూసారా, అంటే ఒక క్లిప్ పైన ఇంకో క్లిప్ డబుల్ క్లిప్ లాగా ఉంది చూసారా. ఇక్కడ కాంపౌండ్ క్లిప్ ఇది అని చెప్పేసి మనకి ఐడెంటిఫై చేయడానికి సింబాలిక్గా అది ఆ సింబల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని నాకు ఇక్కడ చూసారా కింద అండర్లైన్ లేయర్ కూడా వచ్చేస్తుంది ఆ ఎఫెక్ట్. సో మనకి కావాల్సింది ఏంటి, ఫుల్ ఫ్రేమ్లో ఓన్లీ లెన్స్ ఒకటే వచ్చి మనకి యానిమేషన్ అయింది. సో ఈ ఎఫెక్ట్ టాప్లో వేసినప్పుడు ఏమైపోయింది, దాని కింద అండర్లో ఉన్న లేయర్స్ అన్నిటికి కూడా ఎఫెక్ట్ వచ్చేసేసి మొత్తం ఓవరాల్ క్లిప్కి అంతా కూడా వస్తుంది. ఇప్పుడు మీరు కాంపౌండ్ క్లిప్ చేయాలి. ఈ రెండింటిని కాంపౌండ్ చేయటం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ ఈ యొక్క లెన్స్కి మాత్రమే నాకు యూజ్ అవ్వాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆప్షన్ జీ అని కొడితే మీకు కాంపౌండ్ క్లిప్ అనేది ఇక్కడ ఒకటి వస్తుంది. ఇక్కడ నేమ్ వస్తుంది చూడండి. సో ఇక్కడ నేను ఇది కిట్ లెన్స్ కాబట్టి ఇక్కడ నేమ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, కిట్ లెన్స్ అని చెప్పేసి. దాని కింద వచ్చేసరికి మీకు ఇన్ ఈవెంట్ అని ఉంది. అంటే ఏ ఈవెంట్లో ఇప్పుడు నా దగ్గర 2 లైబ్రరీస్ ఉన్నాయి. ఒకటి లెన్స్ ఇన్ఫోమ్ అని ఉంది, ఇంకోటి వచ్చేసరికి రవి వెడ్డింగ్ అని చెప్పేసి ఇంకోటి ఏదో లైబ్రరీ ఉంది. సో ఇది లెన్సెస్ ఇన్ఫో అనే లైబ్రరీలో లెన్సెస్ గురించి వీడియో కాబట్టి నాకు ఈ లైబ్రరీలోని ఈవెంట్కి యాడ్ చేయాలి. ఈ ఈవెంట్ 220225. సో చూసుకున్నాం కదా, అది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ ఈవెంట్లో మనం వేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశారనుకోండి. ఓకే చేస్తే మీకు ఇక్కడ బ్రౌజర్ విండోలో ఒక క్లిప్ జనరేట్ అవుతుంది. ఇక్కడ అయింది చూడండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ అదే సింబల్ ఇందా నేను చెప్పాను కదా, కాంపౌండ్ క్లిప్ సింబల్తో ఒక క్లిప్ జనరేట్ అయింది. ఇది కాంపౌండ్ క్లిప్. ఆటోమేటిక్గా మనకి లైబ్రరీ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది యాక్చువల్లీ అది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎఫెక్ట్. చూసారా, మన కాంపౌండ్ క్లిప్ క్రియేట్ చేసినప్పుడు మన ఎఫెక్ట్ దేనికి కావాలో దానికే పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ క్లిప్ క్రియేట్ చేసేసాం. సో క్లిప్ లోపల ఏమైనా చేంజ్ చేయాలి. ఎట్లా వెళ్ళాలి మరి, ఎట్లా చేయాలి? క్లిప్ లోపల అంటే ఆల్రెడీ కాంపౌండ్ అయిపోయి గ్రూప్ అయిపోయింది. సో మీరు ఏదైతే కాంపౌండ్ క్లిప్ క్రియేట్ చేశారో దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే కాంపౌండ్ క్లిప్ చేశారో దాని లోపలికి వెళ్తారు. ఈ లోపల మనకి డ్యూరేషన్ తెలుస్తుంది. మళ్ళీ నేనే ఇది ఎగ్జిట్ అవ్వాలనుకోండి, ఈ లెఫ్ట్ టైం లైన్ లోపల ఇక్కడ మనకి లెఫ్ట్ యారో ఉంది చూసారా, అది క్లిక్ చేస్తే మనకి ఆ కాంపౌండ్ క్లిప్లో నుండి మెయిన్ టైం లైన్లోకి వచ్చేస్తాం. ఇన్కేస్ మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే డబుల్ క్లిక్. ఇప్పుడు కాంపౌండ్ క్లిప్ లోపల నాకు ఏదైతే క్లియర్గా ఇమేజ్ కనపడుతుందో అదే మనకి మెయిన్ టైం లైన్లోని డ్యూరేషన్ అనమాట. ఈ ఎక్సెస్గా డిజేబుల్ అయిపోయి ఉంది చూసారా, అది మనకి మెయిన్ టైం లైన్ కాదు. సరే, ఒక్కొక్కసారి నేను ఓకే ఏ డ్యూరేషన్ ఉందో ఇక్కడ తక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు చెప్పాను కదా, ఈ యారో కొడితే మనం మెయిన్ టైం లైన్లోకి వెళ్ళాను. వేసేసిన తర్వాత లేదు ఇంకొంచెం డ్యూరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెంచడానికి ట్రై చేస్తాను. కానీ ఇక్కడ రాదు. చూసారా, ఇక్కడ రెడ్లో వచ్చేసింది. ఎందుకు? ఇది కాంపౌండ్ క్లిప్ లోపల మనకి అంత లెంత్ లేదు. కాంపౌండ్ క్లిప్ లోపల లెంత్ ఉన్నదాన్ని మనం ఇక్కడ పెంచుకునే అవకాశం ఉంటుంది. క్లిప్ లోపల లెంత్ లేదు కదా, అందువల్ల ఇప్పుడు డబల్ క్లిక్ చేసి ఇప్పుడు జూమ్ బ్యాక్ చేస్తున్నాను. దీని లెంత్ నేను పెంచాను లోపల. ఇప్పుడు ఏదైతే అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా దీని లెంత్ నేను లోపల పెంచాను. మళ్ళీ ఇప్పుడు మెయిన్ టైం లైన్లోకి వచ్చాను. ఇందాక మనకి రెడ్ అయిపోయింది, ఇక్కడ నుండి ఎక్స్టెండ్ అవ్వాలి. ఇప్పుడు చూసారా ఎల్లోలో మనకు ఆ ఎక్స్టెన్షన్ అయింది. ఇది మ్యాక్సిమం ఇదిగో ఇంతవరకు అయిందనమాట. సో దీన్ని ఒకవేళ నేను ఈ క్లిప్ ఎండ్ వరకు చాలు నాకు అనుకున్నప్పుడు ఈ
క్లిప్ ఎండ్ వరకు ఇక్కడికి పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ క్లిప్ క్రియేట్ చేసాం, అయిపోయింది. వద్దు అనుకున్నాం, వద్దురా బాబు నాకు ఇప్పుడు కాంపౌండ్ క్లిప్ వద్దు, అది ఎలాగా అనేది. సో ఇది కూడా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కాంపౌండ్ క్లిప్ వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే షార్ట్ కట్ మీరు ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ కమాండ్ జీ కొడితే మీకు ప్రీవియస్గా అది ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అంటే కాంపౌండ్ క్లిప్లో నుండి బయటికి రావడానికి అనమాట. అది మీరు ఈ వీడియో చూసే ఉంటారు. మన వీడియోలో లెన్స్ ఇన్ఫో వీడియోలో ఫస్ట్ నేను ఒక ఇంట్రడక్షన్ చేశాను. ఆ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మెయిన్ వీడియో స్టార్ట్ అవుద్ది. ఇదంతా మళ్ళీ నాకు కదలకుండా నేను ఇంట్రో చేశాను. నాకు కదలకుండా నీట్గా మళ్ళీ ఒక ప్యాకేజ్డ్ లాగా ఉండాలనుకున్నప్పుడు ఏదైతే ఈ రేంజ్లో ఉన్న క్లిప్స్ అన్నిటినీ ఒకసారి ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు చెప్పాను కదా షార్ట్ కట్ ఆప్షన్ జీ కొట్టారనుకోండి. సో ఇక్కడ నేను టైటిల్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు, ఇంట్రోని ఇచ్చేసి ఏ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ ఎంటర్ కొట్టేశాను. ఇప్పుడు చూసారా మీకు క్లీన్గా అయిపోయింది. నాకు ఇంట్రో అంతా కూడా ఒక సపరేట్ సెక్షన్ లాగా ఉంది. సో మీకు దానివల్ల ఏంటంటే మరి మల్టిపుల్గా లేయర్స్, మీకు తెలుసు మ్యాగ్నెటిక్ టైం లైన్లో ఒక్కొక్క దాని మీద ఒకదానికి అలాగ లేయర్స్ అయిపోయి అటాచ్ అయిపోయి ఉంటాయి. సో దానివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే జెమ్స్ వచ్చేస్తాయి మనకి. సో అలాగా దానికి సపరేట్గా కూడా మీకు పెట్టుకొని, అంటే మీ టైం లైన్ని చాలా క్లీన్గా పెట్టుకోవడానికి కూడా మనకి కాంపౌండ్ క్లిప్ యూజ్ అవుతుంది. ఈ టాపిక్ మీకు బాగా యూజ్ అవుతుంది, బాగా బెనిఫిషియల్గా ఉంది అనుకుంటే ఇమ్మీడియట్గా ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. అప్పుడు మా కష్టానికి ఒక చిన్న సంతోషం ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చూస్తే నేను అంటే ఈ కాల్అవుట్స్, అంటే నేను నా వీడియోలో ఇలాగా కొన్ని నేను కాల్అవుట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది కాంపౌండ్ క్లిప్ చేశా మీరు చూస్తే. సో ఇంకొకటి ఆప్షన్ క్లిక్ చేసి పక్కకు లాగాను, అప్పుడు డూప్లికేట్ అవుతుంది. ఆప్షన్ పట్టుకొని క్లిక్ చేసి హోల్డ్ చేసి పక్కకు లాగితే ఏ క్లిప్ అయినా డూప్లికేట్ అవుతుంది. ఈ కాంపౌండ్ క్లిప్లో నేను ఈ షేప్ ఏదైతే ఉందో ఈ సబ్స్క్రైబ్ అనేది దీని వెనకాల రెడ్లో ఉంది. నేను దీని కలర్ని బ్లూ చేశాను అనుకోండి. సో బ్లూ పెడదాం అనుకున్నా, డిసైడ్ అయ్యా. ఓకే, బయటకు వచ్చేసాను, డన్, వెల్ అండ్ గుడ్. సో బ్లూలో వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ కొట్టేసాను కదా, అక్కడ కూడా మనకి బ్లూ వచ్చేసింది. అంటే ఇక్కడ ఇది మార్చాను ఫస్ట్ క్లిప్, తర్వాత మార్చలేదు. బట్ దాంట్లో కూడా మీరు డూప్లికేట్ చేసి లాగితే కాంపౌండ్ క్లిప్లో మనకి సేమ్ మల్టిపుల్గా ప్రతి క్లిప్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కేఎం క్రియేటివ్ జోన్ లోగోస్ ఇలాగా ఒక 10 నిమిషాల వీడియోలో ఒక 5 టైమ్స్ ఎక్కడన్నా వేసాను అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నాకు కామన్గా లోగో ఒక కలర్ మారుద్దాం అనుకున్నాను, వైటో లేకపోతే రెడ్డో. నేను ఇది కాదు, ఏదో నా థీమ్కి తగ్గట్టుగా నా బ్యాక్గ్రౌండ్ తగ్గట్టే మార్చుకుందాం అనుకున్నప్పుడు, సో వేరే లోగో వేసినప్పుడు ఆ లోగో కూడా అన్నిటికీ మారిపోతుంది. అది అడ్వాంటేజ్. బట్ వద్దు అంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, సో ఇలా పెట్టారు. ఈ సెకండ్ దాంట్లో నేను ఇప్పుడు ఫస్ట్ దాంట్లోనే నాకు ఈ బ్లూ కావాలి, సెకండ్ డూప్లికేట్ చేశాను కదా, ఈ సెకండ్ డూప్లికేట్ చేసిన దాంట్లో నాకు వద్దు అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే మీరు కరెక్షన్ చేద్దాం అనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పైకి వెళ్ళి క్లిప్ ఆప్షన్స్లో ఇక్కడ కిందకి వస్తే రెఫరెన్స్ న్యూ పేరెంట్ క్లిప్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. అంటే మీరు కరెక్షన్ చేసే ముందలే మీరు దాన్ని క్లిప్లోకి వెళ్ళి రిఫరెన్స్ పేరెంట్ క్లిప్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళి ఇప్పుడు దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ రెడ్ పెట్టేస్తాను. సో ఎగ్జిట్కి ఈ యారో నొక్కాలని చెప్పాను కదా టైం లైన్లోకి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ దాంట్లో బ్లూవే ఉంది, సెకండ్ దాంట్లో మళ్ళీ రెడ్ ఉంది. సో డూప్లికేట్ అయినా కూడా మనము ఆ డూప్లికేట్ చేసిన అన్నిటికీ కాకుండా నాకు పర్టికులర్ దానికి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు దాన్ని క్లిక్ చేసి క్లిప్లోకి వెళ్ళి రిఫరెన్స్ టు పేరెంట్ క్లిప్ అని కొట్టి చేంజెస్ చేస్తే అది మీకు మిగతా వాటన్నిటికి కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవ్వదు. మల్టిపుల్ క్లిప్స్ ఉన్నాయి కింద. ప్రైమరీ టైం లైన్లో కొన్ని క్లిప్స్ ఉన్నాయి, సెకండరీ టైం లైన్లో కొన్ని క్లిప్స్ ఉన్నాయి. సో ఈ క్లిప్స్ అన్నిటికీ నేను ఒక కలర్ గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి చేయకుండా ఇప్పుడు కాంపౌండ్ క్లిప్ చేస్తా. ఆప్షన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ కొట్టండి, అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఆప్షన్ జీ కొట్టండి, పేరు పెడుతున్నాను కలర్ గ్రేడింగ్ అనుకోండి. ఏ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ పెట్టాను. రైట్, ఇప్పుడు సింగిల్ అయిపోయింది. సింగిల్గా నాకు మొత్తం సెట్ అయిపోయింది మొత్తం. ఓకేనా, ఏదో నాకు ఇది ఓకే వింటేజ్ లుక్ లాగా కావాలి ఈ క్లిప్ అంతా, ఏదైతే మల్టిపుల్ క్లిప్స్ అన్ని వింటేజ్ లుక్ కావాలనుకున్నప్పుడు నేను కలర్ వీల్స్ యాడ్ చేసి దీనికి సో సాచురేషన్ మొత్తం తగ్గించేస్తాను. నాకు అంత వైట్ బ్లాక్ అండ్ వైట్లో కావాలని చూడండి, అంత కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తము ఒక చిన్న క్లిక్తో మల్టిపుల్ క్లిప్స్ అన్నీ కూడా ఆ ఎఫెక్ట్ వచ్చేసింది. సో అది కూడా అడ్వాంటేజ్ అనమాట. కాంపౌండ్ క్లిప్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సమ్ టైమ్స్ మీకు టైటిల్స్, ఎఫెక్ట్స్ వీటన్నిటిని కూడా స్లో చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఈ టైటిల్ ఉంది, ఈ టైటిల్ తీశాను నేను. ఈ టైటిల్ని
రీటైమింగ్ చేయాలి అంటే మీకు రీటైమింగ్ ఆప్షన్ ఇక్కడ మీరు స్క్రీన్ కింద రీటైమింగ్ ఆప్షన్స్ ఉంటుంది. కమాండ్ ఆర్ కొడితే మీకు ఏదైనా రీటైమింగ్ వస్తుంది. సో ఇది కొట్టారు. ఇక్కడ చూస్తే దీన్ని స్లో చేయాలి, హోల్డ్ చేయాలి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి యాక్టివ్గా లేవు రీటైమింగ్ చేయడానికి. కారణం ఏంటి? స్పీడ్ ర్యాంపింగ్ డిజేబుల్ ఉంది. ఎందుకంటే ఇది టైటిల్. దీన్ని కూడా మనము రీటైమింగ్ చేయాలంటే కాంపౌండ్ క్లిప్ చేసుకొని చేసుకోవచ్చు. టైటిల్స్ని కానీ ఎఫెక్ట్స్ కానీ అటన్నిటిని కూడా. సో ఇప్పుడు నేను కాంపౌండ్ క్లిప్ చేస్తున్నాను. ఈ టైటిల్ని ఆప్షన్ జీ చేశాను, ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు మీకు ఒకసారి దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. స్లో చేయడానికి ఇదంతా కూడా, ఇదిగో బ్లేడ్ చేయడానికి. సో ఇప్పుడు మీరు సపోజు ఇది పైకి ఇలా వస్తుంది, పైకి వచ్చింది, కొంచెం స్పీడ్గా అవుతుంది నాకు ఈ యానిమేషన్. ఇక్కడికి రాగానే నేను షిఫ్ట్ బి కొట్టా. కిందకి వెళ్ళే బిఫోర్ వరకు ఇంకొంచెం స్పీడ్ అవ్వాలి నాకు ఆ యానిమేషన్. మళ్ళీ షిఫ్ట్ బి కొట్టా. జూమ్ చేసి ఈ యానిమేషన్ ఇంత స్లో వద్దనుకున్నప్పుడు నేను దీన్ని ఇంకో 200% ఇలాగా అడ్జస్ట్ చేశాను. అది చూడండి, ఫాస్ట్ మళ్ళీ స్లో అయిపోయింది. సో మీరు ఎనీ టైటిల్స్ కానీ వీటన్నిటిని కూడా మనం రీటైమ్ చేసుకోవచ్చు. ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఫాస్ట్గా. అంతకుముందు లేదు, ఇంత స్పీడ్ లేదు మనకి. ఇంకా కొంచెం 300 పెట్టుకోవచ్చు. 300 పెట్ట చూడండి. స్పీడ్ ర్యాంపింగ్ కూడా మనం కాంపౌండ్ క్లిప్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. మీరు ఎనీ ఎఫెక్ట్స్ని ఇప్పుడు సపోజ్ నేను ఇది ఏదైతే ఇప్పుడు లాస్ట్ నాకు వీడియో అయిపోయిన తర్వాత నాకు ఒక యానిమేషన్ వస్తుందో, ఈ ఎఫెక్ట్ని యానిమేషన్ని విత్ సౌండ్ ఎఫెక్ట్స్తో నేను సెట్ చేసుకున్నాను. ప్రతి ప్రాజెక్ట్ చేసినప్పుడల్లా నేను దీన్ని మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ ప్రతిదానికి వేసుకోవాల్సిన అవసరం పడుతుంది నిజంగా అయితే. కానీ మనకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఇది కామన్గా నా ప్రతి వీడియోలో ఎండ్ కార్డు వచ్చే టైంకి నాకు ఈ యానిమేషన్ రెగ్యులర్గా పడుతుంది. నాకు ఇది కంటిన్యూగా ఇది పడితే బాగుంటుందని నేను డిసైడ్ అయ్యాను. సో దీన్ని మీరు కాంపౌండ్ క్లిప్ చేసేసుకొని, ఇప్పుడు నేను ఇది అదే చేశాను. ఇప్పుడు సపోజ్ ఇది లోపలికి వెళ్తే మీకు, సో ఇది యానిమేషన్ చూడండి. సో వీటన్నిటికీ డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ వేసాను, వీటన్నిటికి సెట్ చేశాను. సో దీన్ని ప్రతిసారి నేను టైం వేస్ట్ చేసుకోలేను కాబట్టి మీరు కాంపౌండ్ క్లిప్ చేసుకొని ఇంకో లైబ్రరీలో నేను యాక్చువల్గా మీకు నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ కాల్అవుట్స్ అని చెప్పేసి నేను ఒక లైబ్రరీ క్రియేట్ చేసుకున్నాను. ఆ లైబ్రరీలో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్రాజెక్ట్లో సో ఇట్లాగా నేను ఒక గ్యాప్ క్లిప్ పైన ప్రతి ఎఫెక్ట్ కూడా ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకొని, ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఇది ఉంది కాపీ చేశాను. దేంట్లో ఉన్నా నేను కాల్అవుట్స్లో ఉన్నాను. ఇప్పుడు లెన్స్ ఇన్ఫోలోకి వెళ్ళి నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. లోపలైనా వేయచ్చు, ఇక్కడైనా వేయచ్చు. లోపల వెళ్ళి చూడండి, ఇక్కడ నేను ఆ ఎఫెక్ట్ వేద్దామని చెప్పేసి ఇక్కడ కాపీ చేశాను కమాండ్ సి, ఇక్కడ కమాండ్ వి కొట్టాను. ఇక్కడ ఒక పాపప్ ఏం చూపిస్తుంటే యు ఆర్ ఎడిటింగ్ కాంపౌండ్ క్లిప్స్ ఆర్ మల్టిపుల్ క్లిప్స్ బిట్వీన్ లైబ్రరీస్. లైబ్రరీస్ అంటే అదొక లైబ్రరీ, ఇదొక లైబ్రరీ, మీరు దీంట్లో చేస్తున్నారు ఓకేనా అని అడుగుతుంది. కాపీ చేయాలా మీడియా అంతా ఇప్పుడు ప్రజెంట్ లైబ్రరీలోనే అడుగుతుంది. ఎస్ అని కొట్టండి, ఓకే కొట్టండి. కొట్టంగానే మీకు ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా మీరు మీ ఎఫెక్ట్స్ని ప్రీసెట్ లాగా చేసుకొని వాటన్నిటిని ఒక లైబ్రరీ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకొని మళ్ళీ మీరు దాంట్లో నుండి దీంట్లో కాపీ చేసుకోవచ్చు. ఆ కాంపౌండ్ క్లిప్ చేసేస్తే ఒకసారి మీకు ఆ ఎఫెక్ట్స్ అన్ని కూడా కదలకుండా సింగిల్ క్లిప్లో మొత్తం ఇన్బిల్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. అదొక మంచి అడ్వాంటేజ్ కాంపౌండ్ క్లిప్కి. అలాగే ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, మీ కాంపౌండ్ క్లిప్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఈ ఆడియో ఉందనుకోండి, అంటే ఇది కంటిన్యూస్గా ఉంది. ఇక్కడ నేను ఈ ఆడియోను కూడా మీకు కాంపౌండ్ క్లిప్ చేశాను. మీరు గమనిస్తే నేను లోపలికి వెళ్తాను చూడండి. లోపలికి వెళ్తే మీ కమాండ్ జెడ్ కొడితే మొత్తం ఫిట్ అవుతుంది. ఇక్కడ నేనేం చేశానంటే ఒక ఇంట్రో ఆడియో చేశాను. ఈ ఆడియో నాకు ఇంతవరకు అయిపోయింది. అక్కడ నుండి ఇంకో అడిషనల్గా మళ్ళీ డూప్లికేట్ చేసి కొంత ఎక్స్టెండ్ చేసి వాటెవర్ అదంతా కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది 20 సెకండ్స్ ఏదో ఉంది, నాకు 34 సెకండ్స్ కావాల్సి వస్తుంది. సో నేను ఈ రెండింటిని ఇక్కడ కట్ చేసి మధ్యలో ఒక ట్రాన్సిషన్ వేసేసుకొని కాంపౌండ్ క్లిప్ చేసేసా. సో ఓకే, అలాగా మీరు ఆడియో ఎఫెక్ట్స్ని కానీ సౌండ్ ఎఫెక్ట్స్ని కానీ మ్యూజిక్ని కానీ కాంపౌండ్ క్లిప్ చేసేసుకొని యావరేజ్గా దానికి ప్రతి ఒక్క ఇలాగ మల్టిపుల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే వీటన్నిటిని కూడా మనం ఒక క్లిప్ చేసేసుకుంటే మనకి సౌండ్ను కూడా మనము తగ్గించాలన్నా పెంచాలన్నా ఇండివిజువల్గా కంటే మనం సింగిల్ వేలో చేసేసుకోవచ్చు. వీటన్నిటిని ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది డైలాగు. సో ఇది ఒక్కటి కమాండ్ కొట్టి డిసెలెక్ట్ చేశాను. సో వీటన్నిటిని యావరేజ్గా నేను
ఒకవేళ సౌండ్ తగ్గించాలి, ఒక్కొక్కటి ఒక్కో సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆప్షన్ జీ పెట్టి కాంపౌండ్ క్లిప్ చేసి ఇన్ని క్లిప్స్ అన్నిటిని కూడా నేను యావరేజ్గా ఒక 5 dB, నాకు -5 dB తగ్గించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాంపౌండ్ క్లిప్ చేసేసి. మొత్తానికి కాంపౌండ్ క్లిప్స్ చాలా చాలా యూజ్ఫుల్ అండి. ఇప్పుడు నుండే చేద్దాం అనుకున్నాను, మొత్తానికి ఈ టైంకి చేయడం జరిగింది. సో అది మ్యాటర్. మరిన్ని ఫైనల్ కట్ వీడియోస్ కూడా మనం చేద్దాం ఇక నుండి. సో కీప్ వాచింగ్ కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.